హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నేనండి మీ కృతికాని. ఈరోజు మేము బార్బిక్యూ చేసుకుంటున్నామండి. మాకు బార్బిక్యూ అంటే చాలా ఇష్టం. చలికాలం అయితే ఇంకా బాగుంటుంది. అంటే సంవత్సరంకి ఒకసారి చేస్తామండి. తర్వాత ఇది ప్యాక్ చేసి పెట్టేస్తామన్నమాట. ఎండాకాలం ఇంకా పెద్దగా తినాలనిపించదు. బట్ చలికాలం ఏంటంటే పార్కింగ్ ఏరియాలో పెడతాం, బార్బిక్యూ అవుతుంటుంది. అండ్ క్యాంప్ ఫైర్‌లా కూడా అయిపోద్దనమాట. మీకు వెచ్చగా ఉంటుంది ఆ సరౌండింగ్స్ అంతా దీనివల్ల. అండ్ నాకైతే బార్బిక్యూ చాలా ఇష్టం అండి. అందుకే ఇది అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చాననమాట. అంటే ఇది రీసెంట్‌గా ఆర్డర్ ఇచ్చింది కాదండి. లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ ఆర్డర్ ఇచ్చాను ఇది నేను. దీని ప్రైస్ కూడా 3500 చేంజ్ ఉండేది 4 ఇయర్స్ బ్యాక్. మరి ఇప్పుడు ఎంతుందో నాకు తెలీదు. ఒకసారి చెక్ చేయాలి. బట్ ఇది ఒక ఫ్యామిలీకైతే పర్ఫెక్ట్ అండి. అంటే ఇంట్లో నలుగురు, ఐదుగురు ఉన్నారనుకోండి పర్ఫెక్ట్ అనమాట. అంతకన్నా ఎక్కువ మెంబర్స్‌కైతే ఇది సరిపోదు. ఒక ఫ్యామిలీకి చక్కగా అందరూ కూర్చొని బార్బిక్యూ చేస్తూ సరదాగా టైమ్ స్పెండ్ చేసుకోవచ్చనమాట ఫ్యామిలీ. నాకైతే చాలా ఇష్టం. అండ్ అండ్ ఈ బార్బిక్యూతో పాటు మీకు స్టిక్స్ కూడా ఇస్తారండి. నేను అంటే ఇచ్చిన స్టిక్స్ కొంచెం థిక్‌గా ఉంటాయి. మన చికెన్, ఫిష్‌కి పర్లేదండి. బట్ ప్రాన్స్‌కి కొంచెం సన్నగా ఉండాలి కదా! నేను సన్నటి కొన్ని తీసుకున్నాననమాట. మీకు అవన్నీ చూపిస్తాను. సో, ఈరోజు వ్లాగ్ అయితే మా ఇంట్లో బార్బిక్యూ ఎలా చేసుకుంటామో అవన్నీ చూపించబోతున్నాను. అలాగే ఈరోజు ఈవినింగ్ నేను చికెన్ బార్బిక్యూ, ప్రాన్స్, ఫిష్, పనీర్ అండ్ పైనాపిల్ నాకు చాలా ఇష్టమైంది. నార్మల్‌గా బార్బిక్యూ నేషన్‌కి వెళ్ళాననుకోండి, నేను ఎక్కువగా పైనాపిలే తీసుకుంటుంటాననమాట. అక్కడ ముందు సర్వ్ చేస్తారు కదండీ! చాలా ఇష్టం నాకు. సో, పైనాపిల్ కూడా. ఇవన్నీ ఎలా మ్యారినేట్ చెయ్యాలో అవన్నీ కూడా ఈరోజు మీకు నేను వీడియోలో చూపిస్తాను. మీరు ఇంట్లో బార్బిక్యూ చేసుకున్నారనుకోండి యూజ్ అవ్వచ్చు. సపోజ్ మీ దగ్గర ఇంట్లో బార్బిక్యూ లేదనుకోండి, తవా పైన కూడా చేసుకోవచ్చు. బట్ బార్బిక్యూలో ఎందుకు అంత టేస్ట్ వస్తుందంటే, మనం బొగ్గులు యూజ్ చేస్తాం కదండీ! దానివల్లే మంచి టేస్ట్ వస్తుందనమాట. పొయ్యి పైన చేసిన దానికి ఇందులోకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆహ్, మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. మీకు బార్బిక్యూ నాలాగే ఇష్టం అనుకోండి, చక్కగా అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చుకోండి. ఈ చలికాలం అంతా భలే ఎంజాయ్ చేయొచ్చు. మంచి క్యాంప్ ఫైర్‌లా కూడా అయిపోతుందండి. ఫ్యామిలీతో కూడా మంచి టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు మీరు. అండ్ ఈ బార్బిక్యూ క్లీన్ చేయడం కూడా పెద్ద కష్టమేమి లేదండి. ఇవన్నీ పార్ట్‌లుగా ఓపెన్ అయిపోతాయన్నమాట. చూడండి. అన్ని పార్ట్స్‌గా వచ్చేస్తాయి. ఇది వచ్చింది కదండీ! అలాగే ఈ లోపలిది కూడా వచ్చేస్తదన్నమాట. చూడండి. ఇలా అన్నీ వచ్చేస్తాయి. క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అండి. నాకైతే మీరు రివ్యూ ఇమ్మని చెప్తే బెస్ట్ ప్రొడక్ట్ అంటానండి ఇది. నేను 4 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకు చాలా చాలా నచ్చింది. ఇంట్లో వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ వింటర్ టైంలోని. బార్బిక్యూ ఇష్టం ఉన్నవాళ్ళు. నాకు మా ఫ్యామిలీకి అందరికి ఇష్టం కాబట్టి మేము బాగా ఎంజాయ్ చేస్తుంటాం. బార్బిక్యూనే కాదండి, అప్పుడప్పుడు మేము ఇందులో క్యాంప్ ఫైర్ కూడా చేసుకుంటాం అనమాట. కర్రలు వేసుకొని ఎక్కువ చలి ఉందనుకోండి, హైదరాబాద్‌లో అసలే ఈ మధ్య కాలంలో చాలా చలి ఉంటుంది. కర్రలు వేసుకొని కూడా మేము క్యాంప్ ఫైర్‌లో కూడా చేసుకుంటాం అనమాట. బార్బిక్యూ చేసుకుంటుంటాం, క్యాంప్ ఫైర్ కూడా చేసుకుంటాం. చాలా యూజ్‌ఫుల్ ఐటెమ్ అండి ఇది. మీకు నచ్చితే మీరు చక్కగా ఆర్డర్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్‌లో దీని లింక్ పెడతానండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సో, స్టార్ట్ చేద్దామా? మ్యారినేట్ ఎలా చేసుకోవాలో అన్ని ఐటెమ్స్‌ని పదండి. మైక్ పెట్టుకున్నాను గానీ ఆన్ చేయలేదండి. సో, అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సొస్తుంది. సో, ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో, ముందుగా చికెను, ప్రాన్స్ అండ్ ఫిష్‌ని చక్కగా శుభ్రంగా కడిగేశాను. కడిగిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. 3 ఒకేలా ఉంటుందండి మ్యారినేట్. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. జస్ట్ లిటిల్ ఒక ఇంగ్రీడియంట్ ఎక్కువ పడుతుందనమాట అంతే. పనీర్ అయితే మనం లాస్ట్‌లో మ్యారినేట్ చేసుకోవచ్చు. ప్రాన్స్ కొన్నప్పుడు మీరు కొంచెం పెద్ద ప్రాన్సే తీసుకోండి. అండ్ తోకలు కూడా తీయకండి. మీరు వీడియోలో చూస్తున్నారు కదా! ఇలా అనమాట. ఇలా ఉంచుకుంటే అండ్ మనం బార్బిక్యూ చేసినప్పుడు పుల్లలో గుచ్చుతాం కదండీ! ఈజీగా ఉంటుందనమాట. చికెను, ఫిష్, రొయ్యలు 4 గంటల ముందే మ్యారినేట్ చేసుకోవాలి. అప్పుడే మసాలా అంతా బాగా పడుతుందనమాట. మీరు అప్పుడప్పుడే మ్యారినేట్ చేశారనుకోండి, మసాలా బాగా పట్టదు. తింటున్నప్పుడు మీకు చప్పచప్పగా ఉంటుంది. పనీర్ మీరు కావాలంటే ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. బట్ నాన్ వెజ్‌కి మాత్రం ఒక 4 గంటల ముందే మీరు మ్యారినేట్ చేసుకోవాలి. నేను 4 గంటల ముందే మ్యారినేట్ చేసుకున్నానండి. ముందుగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు. సో, అన్నిట్లో నేను 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నాను. అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. మూడిట్లో సేమ్ అండి. తర్వాత కారం వేసుకున్నానండి. కారం ఇక్కడ నేను
కశ్మీరీ లాల్ మిర్చ్ యూజ్ చేశాను. ఈ కశ్మీరీ లాల్ మిర్చ్ వల్ల మంచి కలర్ఫుల్గా ఉంటుందండి నాన్ వెజ్. అంటే చికెన్ అయినా, ప్రాన్స్ అయినా, ఫిష్ అయినా కలర్ మీరు యాడ్ చేయక్కర్లేదనమాట. అండ్ కారం కూడా కొంచెం తక్కువ ఉంటుంది. సో అందుకే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఈ కశ్మీరీ లాల్ మిర్చ్ వేసుకున్నాను. అలాగే నార్మల్ కారం కూడా ఒక హాఫ్ టీ స్పూన్ అలా వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మీరు ధనియాల పౌడర్ కూడా ఒక 1 టీ స్పూన్ ఈ మూడిట్లో వేసుకోండి. తర్వాత జీలకర్ర పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి. ధనియాల పౌడర్ 1 టీ స్పూన్ వేసుకున్నారనుకోండి, జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూనే వేసుకోవాలన్నమాట. తర్వాత గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా నేను ప్రాన్స్కి ఇంకా ఫిష్కే వేసుకున్నాను. చికెన్కి నేను చికెన్ మసాలా వేసుకున్నాను. లేదనుకోండి తందూరి మసాలా అయినా వేసుకోండి, బాగుంటుంది. మీ దగ్గర చికెన్ మసాలా, తందూరి మసాలా లేదనుకోండి, అప్పుడు మీరు కావాలంటే గరం మసాలా వేసుకోవచ్చు. చాట్ మసాలా ఒక 1 టీ స్పూన్ వేసుకోండి. చాట్ మసాలా కంపల్సరీ వేసుకోండి. చాట్ మసాలా వల్లే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఒక 1 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చిన్న టీ స్పూనేనండి, అంతే. అండ్ కసూరి మేతి వేసుకోవాలండి. ఓన్లీ చికెన్లోనే వేసుకోవాలి. ప్రాన్స్ ఇంకా ఫిష్లో వేసుకోకండి. చికెన్లో వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 1 అయినా ఒక 1.5 టీ స్పూన్ అయినా వేసుకుంటే సరిపోతుంది. అలాగే లెమన్ జ్యూస్ ఒక 1.5 టేబుల్ స్పూన్ మూడిట్లో వేసుకోండి. అంటే ఒక్కొక్క దాంట్లో 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇదేనండి మెయిన్, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా నార్మల్ ఆయిల్ కాకుండా ఈ మస్టర్డ్ ఆయిల్ వేసుకున్నారనుకోండి, తందూరి చాలా బాగుంటుందన్నమాట నార్మల్ ఆయిల్ కన్నా. మీ దగ్గర లేదనుకోండి, చిన్న బాటిల్ తెప్పించుకోండి. ఈ మస్టర్డ్ ఆయిల్ వల్లే మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగు ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మూడిట్లోని. ఆయిల్ కూడా మీరు 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, మంచి టేస్ట్ వస్తుంది అనమాట. అలాగే తగినంత ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోండి. ఫిష్ ఇంకా ప్రాన్స్ కలుపుకున్నప్పుడు కొంచెం మెల్లిగా కలుపుకోండి, ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి. చికెన్ కలుపుకున్నప్పుడు కొంచెం గట్టిగా, అంటే కొంచెం ప్రెషర్ ఇచ్చి కలుపుకోండి. కలుపుకుంటే ఏమవుతుందంటే మసాలా అంతా చికెన్కి బాగా పడుతుందన్నమాట. ఈ 3 మ్యారినేట్ చేసేసుకున్నాం కదండి. మీరు కావాలంటే ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు, లేదనుకోండి బయటైనా మీరు ఒక 4 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. 4 గంటలు కంపల్సరీ నానాలండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తింటున్నప్పుడు. అండ్ పన్నీర్ నేను లాస్ట్లో అనమాట, ఎప్పుడు ఇంకా ఒక అరగంట ముందు నేను స్టార్ట్ చేస్తాను చూసారా ఈ బార్బిక్యూ, అప్పుడు స్టార్ట్ చేస్తాను పన్నీర్. నాన్ వెజ్ అంతా ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేసాం కదా, ఇప్పుడు పన్నీర్ మ్యారినేట్ చేసుకుందాం. సో పన్నీర్ మ్యారినేట్ కూడా సేమ్ ఒకలాగే ఉంటుందండి. సేమ్ ఉప్పు వేసుకోవాలి, బట్ ముందే పన్నీర్ వేసుకోకూడదు అనమాట. ఉప్పు మీరు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారం వేసుకోవచ్చు. అలాగే కొంచెం పసుపు, ధనియాల పౌడర్ ఒక 1 టీ స్పూన్, జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే కాశ్మీరీ లాల్ మిర్చి వేస్తున్నాను కలర్ కోసం. మీరు నార్మల్ కారం కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం 1.5 టీ స్పూన్ వరకు కాశ్మీరీ లాల్ మిర్చి వేశాను. అలాగే గరం మసాలా కొంచెం, ఇప్పుడు అన్నీ వేసేసినట్టే కదా. ఒక 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకోండి. అలాగే ఆయిల్ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. పన్నీర్ కొంచెం నేను సగమే వేస్తున్నాను కాబట్టి 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే కొంచెం చాట్ మసాలా ఒక 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. పెరుగు ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను పెరుగు. లెమన్ జ్యూస్ ఒక 1 టేబుల్ స్పూన్. అంతా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి, అంతే. సో ఇక్కడ నేను ఆనియన్స్ చూసారా, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ కూడా మీరు పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ వేసేసుకున్నాను. సో ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత పన్నీర్ చాలా కొంచెమే తీసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పన్నీరు.
ఓన్లీ మా అత్తయ్య కోసమేనండి. మా బాబు పన్నీర్ తిన్ను అని చెప్పాడనమాట. అందుకే. సో, పన్నీర్ వేసాక మెల్లిగా కలుపుకోండి. అవి మెత్తగా ఉంటాయి కదా! బ్రేక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మెల్లిగా జస్ట్ ఈ మసాలా అంతా పన్నీర్‌కి బాగా కోట్ అయినట్టు కలుపుకోండి. చాలు అంతే. సో, ఇది మా ఆయనకి పైనాపిల్ తెమ్మంటే ఇలా కట్ చేపించారనమాట. అది కట్ చేస్తుంటే విడిపోతున్నాయి. బట్ ట్రై చేస్తాను. ఈ పైనాపిల్ మాత్రం మీరు మ్యారినేట్ చేసి ఏమి ఉంచకండి. కట్ చేసి అప్పుడే మీరు ఉప్పు, కారం, పసుపు అంతే. వీలైతే కొంచెం చాట్ మసాలా వేసుకోండి అంతే. మీరు ఈ బార్బిక్యూలో పెట్టేసుకోవచ్చనమాట. సో, ఇది నేను లాస్ట్‌లోని మీకు అక్కడే డైరెక్ట్‌గా చూపిస్తానులెండి. సో, పన్నీర్, చికెన్, ప్రాన్స్, ఫిష్ రెడీ అయిపోయిందండి. ఇంకా మనం బార్బిక్యూ ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా బొగ్గులు ఇలాగా పొయ్యి మీద కాల్చుకోవాలండి. ఒక 4, 5 బొగ్గులనమాట. సో, ఇవి కాలాయి అనుకోండి రిమైనింగ్ బొగ్గులు కూడా చక్కగా కాలిపోతాయి. నార్మల్‌గా డైరెక్ట్‌గా కాల్చుకోవాలనుకుంటే చాలా టైం పడుతుందనమాట. సో, ఇలా కాల్చిన తర్వాత ఈ బొగ్గులు తీసుకొనెళ్ళి మనం బార్బిక్యూలో కొన్ని బొగ్గులు వేసాం కదా! అందులో కింద పెట్టేసుకోవాలనమాట. సో, రిమైనింగ్ బొగ్గులకు కూడా బాగా అది కాలుతాయనమాట. అండ్ ఇలా బొగ్గులు పెట్టిన తర్వాత బాగా ఇసరాలండి. ఇసినకర్ర ఉందనుకోండి, ఇసినకర్రతో బాగా ఇసరాలనమాట. అప్పుడే ఈ అగ్గి రిమైనింగ్ బొగ్గులు కూడా బాగా పడుతుంది. అండ్ ఈ చార్కోల్ అనేది అంటే ఈ బొగ్గులు అనేది నేను అమెజాన్లో ఆర్డర్ ఇచ్చానండి. ఇది కోకో పిట్తో తయారవుతాయి అనమాట. ఈ బొగ్గులు అనేది తొందరగా ఎక్కువ మంట వస్తుంది అంటే బాగా కాలుతాయి. అండ్ ఇది కాలిన తర్వాత పౌడర్ లాగా అయిపోద్ది కదండి, అదంతా మీరు చెట్లకు కూడా వేసుకోవచ్చు అనమాట. బాగా చెట్లు కూడా మంచి గ్రోత్ అవుతాయి. 5 కిలోస్ బ్యాగ్ తీసుకున్నానండి నేను. ఈ 5 కిలో బ్యాగ్ మీకు చాలా రోజులు వచ్చేస్తాయండి. నేను చాలాసార్లు బార్బిక్యూ చేశాను. ఇంకా అంటే 2 సార్లే కొన్నాను అంతే నేను బ్యాగు. చాలా రోజులు వచ్చేసాయి అనమాట నాకు. కొంచెం కొంచెం వేస్తామండి, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదనమాట. మీరు చూస్తున్నారు కదా, కొంచెమే వేసాను అనమాట. అలా వేసుకుంటే సరిపోతుంది. అండ్ ఈ బొగ్గులు కాలుతున్నప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ కూడా వేయండి. తొందరగా అగ్గి బొగ్గులకి బాగా పడుతుందన్నమాట. అలాగే నేను ఒక టేబుల్ పెట్టి ఆ టేబుల్ పైన ఏవేవి మ్యారినేట్ చేశానో అన్నీ పెట్టేసుకున్నానండి. ఇంట్లోపలికి వెళ్ళి తిరగడం అంటే చాలా కష్టం కాబట్టి ఒకే దగ్గర పెట్టేసుకున్నాను. మీకు నేను చెప్పాను కదండి, బార్బిక్యూకి ఉన్నప్పుడు మాకు స్టిక్స్ కూడా ఇచ్చారని. ఒక 8 స్టిక్స్ ఇచ్చారండి. ఇవి కొంచెం అంటే థిక్గా ఉంటాయన్నమాట. మీరు వీడియో చూసారు కదా, థిక్గా ఉంటాయి. అండ్ సన్నం స్టిక్స్ కూడా ఒక 2 తీసుకున్నాను. అది చైనా మార్కెట్లో తీసుకున్నానండి. ఆ సన్నం స్టిక్స్ ఏంటంటే ప్రాన్స్, ఫిష్ పెట్టడానికి బాగుంటుందన్నమాట. థిక్గా ఉన్నాయనుకోండి, ప్రాన్స్ మెత్తగా ఉంటాయి అండ్ చిన్నగా ఉంటాయి కదండి, బ్రేక్ అయిపోతాయి అనమాట. ఇలాంటి సన్నం తీసుకున్నారనుకోండి, ప్రాన్స్కి, ఫిష్కి చాలా బాగుంటుంది. చాలా తక్కువ కాస్ట్ ఉంటుందండి. నా పని మ్యారినేట్ చేయడం అండి, చికెన్ అవన్నీ. మా ఆయన పని అయితే ఈ బొగ్గులు చక్కగా కాల్చడం అనమాట. ఒక 10-15 మినిట్స్ పడుతుందండి ఈ బొగ్గులు చక్కగా కాలడానికి. చూడండి, మంచి అగ్గి బాగా పట్టేసింది అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఎర్రగా కూడా కాలిపోయాయండి బొగ్గులు. ఇప్పుడు ఈ బొగ్గుల్ని స్ప్రెడ్ చేసుకొని ఇంకా మనం బార్బిక్యూ స్టార్ట్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ గ్రిల్ ఉంటుంది చూసారా, బార్బిక్యూ పైన పెట్టింది, ఆ గ్రిల్కి ఆయిల్ అప్లై చేయాలండి. ఆయిల్ అప్లై చేయలేదనుకోండి, మనం చికెన్ అన్నీ పెడతాం కదా, స్టిక్ అయిపోద్ది అనమాట. అందుకే చక్కగా ఆయిల్ రాసుకొని ఈ బార్బిక్యూ పైన పెట్టుకోవాలన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, ఆయిల్ కంపల్సరీ అప్లై చేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ప్రాన్స్నే బార్బిక్యూ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. ఎందుకంటే ప్రాన్స్ అనేది మా ఇంట్లో అందరికీ ఇష్టమే. అండ్ బార్బిక్యూ ప్రాన్స్ చాలా చాలా బాగుంటుందండి. అండ్ గుచ్చినప్పుడు చూడండి, ఇలా గుచ్చుకోవాలన్నమాట. సన్నటి వేణి పుల్ల చూసారు కదా, ఆ పుల్లలో ఈజీగా వెళ్ళిపోతాయండి అండ్ బ్రేక్ అవ్వనమాట. మీరు పెద్దవి హోల్ చేశారనుకోండి, పెద్ద పెద్ద హోల్స్ అయిపోతాయి ఈ ప్రాన్స్కి అనమాట. ఇలా సన్నంగా చేసుకొని బార్బిక్యూ మీద పెట్టేసుకోవడం. అండ్ ఈ అగ్గి వల్ల తొందరగానే ఫ్రై అయిపోద్దండి, ఎక్కువ టైం పట్టదు అనమాట. మీకు తొందరగానే బార్బిక్యూ అయిపోద్ది. నేను చికెను, ప్రాన్స్, ఫిష్, పన్నీరు అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. చూడండి, ఈ అగ్గి వల్ల అంటే మనం గ్యాస్ మీద అయితే కొంచెం టైం, పొయ్యి మీద అయితే కొంచెం టైం పడుతుంది కదండి. సో అంత టైం పట్టదు అనమాట, తొందరగానే అయిపోద్ది. మీరు అనుకోవచ్చు ఇది చాలా టైం పడుతుందేమో అని, అలా ఏమి ఉండదు అనమాట. ఆల్మోస్ట్ చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ డన్. ఇవన్నీ డన్ అనమాట. తర్వాత మనం లాస్ట్లోని పైనాపిల్ చేసుకుందాం. ఫస్ట్ ఇవి అయిపోయాక హ్యాండ్ వాష్. ఫిష్ కూడా మోస్ట్లీ డన్ అనమాట. చికెన్ అయిపోయింది. యాక్చువల్లీ ఒకసారి ఎంత వస్తుంది టర్న్ చేస్తాను. సో ఇది పైనాపిల్. సో ఉప్పు, కారం, పసుపు, కొంచెం చాట్ మసాలా అంతే. జస్ట్ ఇలా ఇలా చూపిందండి ఫ్లాట్.
ప్రాన్స్ అయిపోయినట్టున్నాయి. కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇది నా ఫేవరెట్ పైనాపిల్ రెడీ. మా పాప అందరికన్నా ఎక్కువ సరదా పడ్డదండి. తనకి బార్బిక్యూ చేస్తే చాలా ఇష్టం అనమాట. అందరూ ఒకే దగ్గర ఉంటాం కదా, చక్కగా మాట్లాడుతుంది, పాటలు పాడి డ్యాన్స్లు వేసుకుంటుంది, గొప్ప ఎంజాయ్ చేసిందనమాట. మళ్ళీ బార్బిక్యూ చేద్దామా నెక్స్ట్ వీక్ అని చెప్పింది నాకు. సో మా అబ్బాయికి అయితే ప్రాన్స్ అంటే చాలా ఇష్టం. వాడు ఓన్లీ ప్రాన్సే తిన్నాడండి, ఇంకేం తినలేదు. అన్నీ కూడా మేము కొంచెం తెప్పించుకున్నామండి, ఎక్కువ ఏం తెప్పించుకోలేదు. సో బార్బిక్యూ అయిన తర్వాత ఇంకా మేము క్యాంప్ ఫైర్ చేసుకున్నాం అనమాట. చక్కగా వెచ్చగా అనిపించింది. అందరూ కూర్చున్నాం, నలుగురు కూర్చొని మాట్లాడుకున్నాము. చాలా ఒక 10:30 నైట్ 10:30 వరకు క్యాంప్ ఫైర్ దగ్గరే ఉన్నామండి. అంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకోండి, ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నేనండి మీ కృతికాని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్ బాయ్.